వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసేటప్పటికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 7 అండి. మీరు ఎవరైతే పార్ట్ 7ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్రీవియస్ 6 పార్ట్స్ కూడా చూడండి. సో మీకు టాపిక్ మొత్తం కంప్లీట్గా కవర్ అవుతుంది, కంటిన్యూటీ కూడా ఉంటుంది మీకు టాపిక్స్లో. సో ఈరోజు టాపిక్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే కన్నా ముందు ఒక చిన్న ఫార్ములా చెప్పుకుందాము. అదేంటంటే చూడండి, ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ ఎక్స్ టైమ్స్ ఇన్ టీ ఇయర్స్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఒక సమ్ ఆఫ్ మనీ అనేది ఎక్స్ టైమ్స్ అయ్యింది మనకి టీ ఇయర్స్లో అయితే, దెన్ ఇట్ విల్ బికమ్ ఎక్స్ పవర్ ఎన్ టైమ్స్ ఇన్ ఎన్టీ ఇయర్స్. సో ఒక సమ్ ఆఫ్ మనీ ఎక్స్ టైమ్స్ అవడానికి దానికి టీ ఇయర్స్ పడితే టైము, ఎక్స్ పవర్ ఎన్ టైమ్స్ అవ్వడానికి ఎన్టీ ఇయర్స్ పడుతుందంటండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంత మనీ అనేది డబల్ అయ్యింది అన్నారనుకోండి, అంటే డబల్ అయ్యింది, అది 4 టైమ్స్ అవ్వడానికి ఇంకా ఎంత టైం పట్టిద్ది అన్నారనుకోండి. ఈ 4ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. అప్పుడు ఈ పవర్లో ఉన్నది ప్లస్ ఈ 2 డబల్ అవడానికి ఎంత టైం పట్టిందో ఆ టైంని, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా అండి. సో కొంత మనీ ఎక్స్ టైమ్స్ అవడానికి టీ ఇయర్స్ అయితే ఎక్స్ పవర్ ఎన్ టైమ్స్ అవడానికి ఎన్టీ ఇయర్స్ పడుతుంది. ఓకేనా. ఇది ఎలా అన్నో ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 4 ఇయర్స్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కొంత మనీ డబల్ అవ్వడానికి 4 ఇయర్స్ టైం పట్టింది. ఇట్ విల్ అమౌంట్ టు 8 టైమ్స్ ఇట్ సెల్ఫ్ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్. సో డబల్ అవటానికి 4 ఇయర్స్ పట్టింది, 8 టైమ్స్ అవటానికి ఎంత టైం పడుతుంది? డబల్ అంటే 2 అవ్వడానికి 4 ఇయర్స్ పడితే మనకి టైం ఇచ్చారు. 8 టైమ్స్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 8ని మనము ఎలా రాసుకోవచ్చు అండి? 2 క్యూబ్గా రాసుకోవచ్చు కదా. సేమ్ ఇందాక డిస్కస్ చేసిన ఫామ్లోకి వచ్చింది కదా. అంటే ఎక్స్ టైమ్స్ అవ్వడానికి మనకి టీ ఇయర్స్ పడితే ఎక్స్ పవర్ ఎన్ టైమ్స్ అవ్వడానికి ఎన్టీ ఇయర్స్ పడుతుంది. ఓకేనా. 2 టైమ్స్ అవ్వడానికి దానికి 4 ఇయర్స్ పడితే 2 క్యూబ్ టైమ్స్ అవ్వడానికి ఎంత పడుతుంది? పవర్లో ఉన్న టర్ము అండ్ స్టార్టింగ్లో ఇచ్చిన ఇయర్స్ టర్ము టైంని మల్టిప్లై చేయాలి. 3 × 4, 3 4s are 12 ఇయర్స్. ఓకేనా అండి. చిన్న కాన్సెప్ట్ మీకు తెలియటం వల్ల అసలు పెన్ను పేపర్ కూడా పెట్టాల్సిన పని లేదు. డబల్ అవటానికి 4 ఇయర్స్ పట్టింది, 8 టైమ్స్. 8ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్గా రాసుకోవచ్చు. సో 3 4s are 12 ఇయర్స్. చూసి ఆన్సర్ పెట్టేయచ్చు ఈ మోడల్స్లో. ఓకేనండి. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కాన్సెప్ట్లు మీరు నేర్చుకోవటం వల్ల మీకు ఎగ్జామ్లో టైం కూడా బాగా సేవ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబల్ ఇన్ 3 ఇయర్స్. డబల్ అవడానికి మనకి 3 ఇయర్స్ పట్టింది. 3 ఇయర్స్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ ఎట్ ద సేమ్ రేట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 4 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. 4 టైమ్స్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్నారు. 4ని మనము 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకేనా. 2 టైమ్స్కి మనకి 3 ఇయర్స్ పడితే 2 పవర్ 2కి ఎక్స్ పవర్ ఎన్కి ఎంత పడుతుంది? పవర్లో ఉన్న ఎన్ ఇంటూ టీ, 2 × 3, 2 3s are 6 ఇయర్స్. ఓకేనండి. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8 టైమ్స్ ఇన్ 3 ఇయర్స్. 8 టైమ్స్ అవ్వడానికి 3 ఇయర్స్ పట్టింది. అయితే ఇది కొంచెం డిఫరెంట్. ఎలానో చూడండి. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ద సేమ్ అమౌంట్
ఎట్ ద సేమ్ కాంపౌండ్ రేట్ బికమ్స్ 16 టైమ్స్. 16 టైమ్స్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 8 టైమ్స్ అవ్వడానికి 3 years పట్టింది, కానీ 16ని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ 8 అంటే 8 స్క్వేర్గా కానీ 8 క్యూబ్గా కానీ మనం రాసుకోలేం కదా. సో దీన్ని కాబట్టి ఇది మనం ప్రీవియస్ యూజ్ చేసిన ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఈ ఎక్స్ టైమ్స్ని దీన్ని ఎక్స్ పవర్ ఎన్ టైమ్స్గా రాసుకోలేం. అంటే 8 టైమ్స్ అవ్వడానికి 3 years పట్టింది. సో 16ని మనము 8 పవర్స్లో రాయలేము, 8 పవర్ 2 ఆర్ అలా రాయలేము. కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, ఇక్కడ మనకి ప్రిన్సిపల్ వాల్యూని 1 అనుకోండి. లెట్ ప్రిన్సిపల్ బి 1. అయితే మనకి అమౌంట్ ఫార్ములా ఏంటండి? అమౌంట్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. సో 8 టైమ్స్ అవ్వడానికి 3 years పట్టింది. సో P అనేది 1 8 టైమ్స్ అవ్వాలి అంటే 8 ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ 1 ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ టైం 3 years క్యూబ్. సో 8ని మనం ఎలా రాయొచ్చండి? 2 క్యూబ్. సో 2 క్యూబ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ R/100 హోల్ క్యూబ్. సో పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో బేస్ కూడా ఈక్వల్ చేయొచ్చు కదా. అంటే 1 ప్లస్ R/100 ఈక్వల్స్ టు 2. ఓకేనా అండి. నెక్స్ట్ మనల్ని ఏమడిగారు? ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ద సేమ్ అమౌంట్ ఎట్ ద సేమ్ కాంపౌండ్ రేట్ బికమ్స్ 16 టైమ్స్. 16 టైమ్స్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? సేమ్ అమౌంటే. సో ప్రిన్సిపల్ వచ్చేసి సేమ్ 1 దీనికి కూడా, కానీ ఎన్ని టైమ్స్ అవ్వాలి? 16 టైమ్స్ అవ్వడానికి. సో 60 అమౌంట్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. సో 16 టైమ్స్ అవ్వాలంటే 16 ఈక్వల్స్ టు 1 ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. ఓకేనా అండి. సో 16ని మనము 2 పవర్ 4గా రాసుకోవచ్చు. 2 పవర్ 4 ఈక్వల్స్ టు 16 అండ్ 1 ప్లస్ R/100. ఈ 1 ప్లస్ R/100 ప్లేస్లో మనము ఇక్కడ 1 ప్లస్ R/100 ప్లేస్లో 2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో 2 హోల్ పవర్ n. బేస్లు ఈక్వల్ అయినాయి అంటే పవర్స్ని ఈక్వల్ చేయొచ్చు కదా. సో n ఈక్వల్స్ టు 4 years. ఓకేనా అండి. ప్రీవియస్ ప్రాబ్లంలో లాగా మనం 16ని 8 పవర్స్లో మనం రాయలేము. కాబట్టి ప్రిన్సిపల్ వాల్యూని 1 అనుకొని 8 టైమ్స్ అవ్వడానికి 3 years పట్టింది. దాని నుంచి మనం 1 ప్లస్ R/100 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకొని సింప్లిఫికేషన్ ఈజీగా ఉండటం కోసం. సో ఇక్కడ మనం R వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకొని అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ డైరెక్ట్గా ఇలా అయినా మనం వేసేసుకోవచ్చు. 2 బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేసుకున్నాం. ఓకేనండి. ఈ ప్రాబ్లం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రీవియస్ది పవర్లో రాయగలిగితేనే మనము ఆ ఫార్ములాని యూజ్ చేయాలి. నెక్స్ట్ చూడండి. A sum of money at compound interest amounts to thrice itself in 3 years. thrice అవ్వటానికి 3 years అయితే in how many years will it be? Focus. 9 times itself. 9 times అవటానికి ఎంత టైం పడుతుంది అన్నారు. సో 9ని మనం 3కి పవర్స్లో రాయొచ్చు కదా. 3 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా 9ని. సో పవర్లో రాసాము అంటే ఎక్స్ టైమ్స్ అవ్వటానికి t years పడితే ఎక్స్ పవర్ n టైమ్స్ అవ్వడానికి మనము n ఇంటూ t. సో పవర్లో ఉన్న 2 ఇంటూ 3, 2 3s are 6 years. ఓకేనా అండి.
నెక్స్ట్ ప్రాబ్లం. A sum of money becomes 1.331 times in 3 years as compound interest. The rate of interest is, సో మనకి టైం ఇచ్చారు, n ఈక్వల్స్ టు 3 years అని. ప్రిన్సిపల్ వాల్యూ మనకి తెలియదు, ఎక్స్ అనుకోండి. అమౌంట్ ఏమవుతుంది, 1.331 టైమ్స్, 1.331 టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్ కదా, అంటే ఎక్స్ 1.331 ఎక్స్ అమౌంట్ అవుతుంది. అయితే మనల్ని రేట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అమౌంట్ ఫార్ములా యూజ్ చేసుకొని మనము రేట్ పర్సెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అమౌంట్కి ఫార్ములా ఏంటండి, అమౌంట్ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. అమౌంట్ 1.331 x ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ వాల్యూ x ఇంటూ 1 + r/100 హోల్ పవర్, టైం ఎంత ఇచ్చారండి, n 3 years. సో x క్యాన్సిల్ అయిపోతాయి. సో 1.331ని ఇంటూ 1000 డివైడెడ్ బై 1000 చేసామనుకోండి, 1331/1000 ఈక్వల్స్ టు 1 + r/100 హోల్ క్యూబ్. సో దీన్ని క్యూబ్ ఫామ్లో రాయొచ్చు కదా, 11/10 హోల్ క్యూబ్. 11/10 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 1 + r/100 హోల్ క్యూబ్. సో పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో బేసెస్ని ఈక్వల్ చేయొచ్చు కదా మనము. 1 + r/100 ఈక్వల్స్ టు 11/10. r/100 ఈక్వల్స్ టు 11/10 - 1, దట్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, 1/10. సో r ఈక్వల్స్ టు డివైడెడ్ బై చేస్తున్న 100 ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది, 0 0 క్యాన్సిల్, r ఈక్వల్స్ టు 10%. ఓకేనండి. మనకి ఏమేమి ఇచ్చారు దాని నుంచి మనం ఫార్ములా ఉన్న టర్మ్స్ అన్నింటి మధ్య రిలేషన్తో మనకి ఉన్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ అవుట్ చేయటమే. నెక్స్ట్ ప్రాబ్లం, మోడల్ కాదు. ఇఫ్ ద అమౌంట్ ఈజ్ 3/8 times the sum after 3 years at the compound interest compounded annually, then the rate of interest per annum is 3/8 times అవుతుంది. టైం ఇచ్చారు మనకి, అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రిన్సిపల్ తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుంటున్నాం. టైం ఇచ్చారు 3 years, అమౌంట్ 3/8 times of x. 3 8s are 24, 24 + 3 27, 27x/8. అండ్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆర్, ఫోకస్. ఓకేనండి. సో మనకి తెలిసిన ఫార్ములా అమౌంట్ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. అమౌంట్ 27/8 x ఈక్వల్స్ టు x ఇంటూ 1 + r/100 హోల్ క్యూబ్. x క్యాన్సిల్, 27/8ని మనము 3/2 హోల్ క్యూబ్. సో 3 క్యూబ్ అంటే 27, 2 క్యూబ్ అంటే 8. సో 2/3 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 1 + r/100 హోల్ క్యూబ్. సో పవర్స్ ఈక్వల్ ఉన్నాయి, బేసెస్ని ఈక్వల్ చేయొచ్చు. 1 + r/100 ఈక్వల్స్ టు 3/2, దట్ ఇంప్లైస్ r/100 ఈక్వల్స్ టు 3/2 - 1, దట్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, 1/2. సో r ఈక్వల్స్ టు డివైడెడ్ బైలో ఉన్న 100 ఇటు మల్టిప్లై చేస్తుంది, 2 5s are, దట్ ఈక్వల్స్ టు r ఈక్వల్స్ టు 50% రేట్ పర్సెంట్. ఓకేనా అండి. మనల్ని టైం కనుక్కోమన్నప్పుడు డిఫరెంట్గా ఉంటే, అంటే
ఎక్స్ టైమ్స్ అవటానికి టీ ఇయర్స్ అయ్యి ఎక్స్ పవర్ ఎన్ టైమ్స్ అవటానికి ఎంత టైం పడుతుంది అంటే డైరెక్ట్గా పవర్ని ఇచ్చిన టైంతో మల్టిప్లై చేసేసి వేయచ్చు. సో ఇలాంటి ఫార్ములాస్ వచ్చినప్పుడు మీకు 5 సెకండ్స్ అనేది కూడా ఎక్కువ టైం ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడానికి. చూస్తూనే ఆన్సర్ పెట్టేయాలి ఇలాంటి ఫార్ములాస్కి. మీరు ప్రాక్టీస్ మీద అండ్ ఈ కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ నేర్చుకుంటారు కాబట్టి చేసేస్తారు. ఎగ్జామినేషన్లో మీరు అర్థమెటిక్ నుంచి ఒక ప్రాబ్లం మీరు 5 సెకండ్స్ లోపే దాని సొల్యూషన్ పెట్టారు అంటే మీకు ఎగ్జామినేషన్ టైంలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ మంచిగా ఉంటుంది, మీరు బాగా చేయగలుగుతారు. ఇంకా ఓకేనా, ఇలాంటి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినా చేయాలి అండ్ ఇలాంటి మోడల్ వచ్చినా సింప్లిఫికేషన్ ఫాస్ట్గా సింప్లిఫై చేయాలి. సో క్యూబ్స్, స్క్వైర్స్ అండ్ టేబుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది పార్ట్ 7 అండి. ఇంకొక పార్ట్ ఉంది, పార్ట్ 8తో మంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మన ఛానల్లో ఇప్పటి వరకు సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోయింది, పర్సంటేజెస్ అయిపోయింది, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అయిపోయింది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇంకొక వీడియోతో కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ కూడా మనం కంప్లీట్ చేసేస్తాము. రీజనింగ్లో కూడా కొన్ని ట్రిక్స్ అండ్ సింప్లిఫికేషన్కి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేసి ఉన్నాయి. సో మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా ఫస్ట్ టైం చూస్తుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే నా ఛానల్లో ఆల్రెడీ కంప్లీట్ అయిన టాపిక్స్ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.